శీర్షిక పొగమంచు హంతకుడు. శ్రోతలారా, మీరందరూ సిద్ధంగా ఉన్నారా? అప్పుడే మన యువ నింజాలు. ఉత్సాహవంతుడైన నరుటో, ప్రతిభావంతుడైన సాస్కే, తెలివైన సకురా మరియు వారి గురువు మిస్టరీ మనిషి కాకషి తమ మొట్టమొదటి నిజమైన ప్రమాదకరమైన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. వంతెన నిర్మాణదారుడు తజునాను సురక్షితంగా అతని రాజ్యానికి చేర్చడమే వారి లక్ష్యం. అయితే ఆరంభంలో అనుకున్నట్లు ఇది సిరియాంక్ మిషన్ కాదు. ఇదిగో, ఈ క్షణంలో ఒక భయంకరమైన సత్యం వెల్లడైంది. కాకషి మాస్టర్ తజునా వైపు తీవ్రంగా చూశాడు. నీవు మాకు అబద్ధం చెప్పావు, తజునా. ఇది కేవలం బాడీగార్డ్ మిషన్ కాదు, ఇది యుద్ధం. నీవు మాకు నిజం చెప్పకపోతే నేను ఈ మిషన్ను రద్దు చేసి గ్రామానికి తిరిగి వెళ్ళిపోతాను. అప్పుడు తజునా నిస్సహాయంగా తన కథను విప్పాడు. క్షమించండి, కాని నా ప్రజల భవిష్యత్తు ప్రమాదంలో ఉంది. గాతో అనే ఒక ధనవంతుడైన వ్యాపారి మా దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. నేను నిర్మిస్తున్న ఈ వంతెన మా దేశానికి స్వేచ్ఛను ఇచ్చే జీవనాడి. అందుకే గాతో నన్ను చంపడానికి అగ్రశ్రేణి కిరాయి నింజాలను పంపాడు. ఈ మాటలు విని ఆ యువ నింజాల హృదయాలు కదిలాయి. నరుటో ఎప్పుడూ ముందుంటాడు కదా, కోపంగా అన్నాడు. మనం వెనక్కి తగ్గకూడదు. మనం వారిని కాపాడాలి. సాస్కే మరియు సకురా కూడా ఆ నిర్ణయానికి మద్దతు పలికారు. గురువు కాకషి వారి దృఢ సంకల్పాన్ని చూసి మిషన్ కొనసాగించడానికి అంగీకరించాడు. ఇక వారు ప్రయాణం కొనసాగించారు. దట్టమైన పొగమంచు కమ్మిన ఒక వంతెన మార్గంలో నడుస్తున్నారు. అకస్మాత్తుగా ఫెడక్ ఒక భయంకరమైన భారీ కత్తి, చేతి రుమాలు చుట్టి ఉన్నట్లు గాలిలో దూసుకువచ్చి వారి ముందున్న చెట్టులో బలంగా గుచ్చుకుంది. పొగమంచులోంచి ఒక భయంకరమైన ఆకారం ముందుకు నడిచింది. అతని పేరు జబుజా మొమోచి, పొగమంచు రాక్షసుడు అని పిలవబడే ద్రోహి నింజా. అతని కళ్లలో కేవలం చంపాలనే లక్ష్యం మాత్రమే ఉంది. ఓహ్! కాకషి, జబుజా ఒక అపహాస్యపు చిరునవ్వుతో అన్నాడు. కోపి నింజా, నకలు నింజా అని నిన్ను పిలుస్తారు కదా. నీ కీర్తిని గురించి చాలా విన్నాను. పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. కాకషి తన శిష్యులకు గట్టిగా ఆదేశించాడు, తజునాను కాపాడండి. ఈ యుద్ధంలో జోక్యం చేసుకోకండి. ఆ తర్వాత కాకషి నెమ్మదిగా తన నుదుటి రక్షక కవచాన్ని పైకి తీశాడు. దాన్ని చూసి నరుటో, సకురా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ రక్షక కవచం కింద అతని ఎడమ కన్ను ఎర్రగా ఒక అద్భుతమైన నమూనాతో మెరుస్తోంది. ఆ శక్తివంతమైన కన్ను పేరే షారింగాన్. సాస్కే తన ఉచిహా వంశానికి చెందిన ఆ కంటిని చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. జబుజా సైతం విస్మయం చెందాడు. నువ్వు ఉచిహా వంశానికి చెందిన వాడివి కాకపోయినా ఆ షారింగాన్ నీకు ఎలా వచ్చింది? పోరాటం మొదలైంది. జబుజా నీటి శైలి, వాటర్ స్టైల్, శక్తితో తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. కాకషి తన షారింగాన్ శక్తితో జబుజా కదలికలను, జుట్సులను క్షణంలో కాపీ చేశాడు. ప్రతి చర్యకు ప్రతి చర్య, ప్రతి దాడికి ప్రతి దాడి. ఇద్దరు లెజెండరీ నింజాల మధ్య భీకరమైన పోరాటం జరుగుతోంది. యువ నింజాలు భయంతో, ఆశ్చర్యంతో ఆ పోరాటాన్ని చూస్తూ ఉండిపోయారు. వారి గురువు కేవలం ఒక సరదా మనిషి కాదు. ఆయన ఒక అసాధారణమైన యోధుడు. ఇప్పుడు వారి చిన్న మిషన్ ఒక మహా సంగ్రామంగా మారింది. నరుటో, సాస్కే మరియు సకురాకు తెలిసింది, ఇకపై వారి ప్రయాణం కేవలం శిక్షణ కాదు, అది మనుగడ కోసం చేసే పోరాటం. తమ జీవితంలో మొదటిసారిగా వారు ఒక నిజమైన మరియు భయంకరమైన హంతకుడిని ఎదుర్కోవలసి వచ్చింది. మరి తర్వాత ఏమి జరిగింది? అది మరో కథ. ఈ రోజుకు